జూబ్లీహిల్స్ ఎన్నిక తర్వాత కాంగ్రెస్ లో జోష్ పెరిగిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కేటీఆర్ హయాంలో బీఆర్ఎస్ అన్ని ఎన్నికలు ఓడిపోతున్నా బుద్ధి రావడం లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని ప్రచారం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ యాక్టివ్ కావాలని, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. పటాన్చెరులో పర్యటించారు మంత్రి. ముత్తంగిలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ బలంగా ఉందని, ఇక్కడ 2 మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు మంత్రి. చాలా సంతోషమైన విషయం ఏంటంటే ఈ మున్సిపల్ ఎలక్షన్స్ మీటింగ్ పెట్టినప్పుడు ఇంతమంది వస్తారని నేను అనుకోలేదు యాక్చువల్లీ. కానీ జోష్ ఉన్నది, ఎట్లనైనా మనం గెలిపించుకోవాలని చెప్పి మన కార్యకర్తల జోష్ ఉన్నది. ఇంకోటి, మన ఇద్దరు నాయకులు మాట్లాడినప్పుడు కూడా ఇదే విషయం చెప్పినారు. మాకు ఈ ప్రాంతంలో గ్రూప్స్ లేవు, మేమందరం కూడా కలిసి పనిచేస్తాము, ఈ 2 మున్సిపాలిటీస్ ఎట్టా కూడా ఈసారి గెలిపించుకోవాలని చెప్పి వారు కార్యకర్తలకు అప్పీల్ చేయడం జరిగింది. నేను కూడా ఒక చిన్న సర్వే చేయించుకున్నప్పుడు కూడా ఇదే ఫీడ్బ్యాక్ కూడా ఇదే వచ్చింది. సో అందరు కూడా కలిసి, ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో అందరు కూడా కలిసి మన కాంగ్రెస్ క్యాండిడేట్ని గెలిపించుకునే బాధ్యత మనం అందరం తీసుకోవాలి. ప్రజాపాలన ఉన్నది, ప్రజల కోసము ప్రభుత్వం పనిచేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము. ఎందుకంటే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఇందిరమ్మ ఇల్లులు ఏదైతే ఉందో అది చాలా పెద్ద పాజిటివ్గా అన్ని నియోజకవర్గాలలో అందరూ కూడా చెప్తున్నారు. సార్ చాలా ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. సార్ రేషన్ కార్డులు రావటం లేదని చెప్పినారు. కానీ మొన్న రేషన్ కార్డ్స్, కొత్త రేషన్ కార్డ్స్ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వము రేషన్ కార్డ్స్ ఇవ్వకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చోట్ల కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. నిజంగానే కొందరికి ఇవ్వలేదేమో, మిస్ అయిందేమో, మీరు లిస్ట్ రాసి ఇవ్వండి. నేను మీ మంత్రి ఇన్ఛార్జిని 100% మీకు రేషన్ కార్డ్స్ శాంక్షన్ చేపిస్తా. ప్రజల దగ్గర వెళ్ళినప్పుడు మన 6 గ్యారంటీలు ఏదైతే అమలు చేస్తున్నామో దీని గురించి మాట్లాడే అవసరం ఉన్నది, ప్రత్యేకంగా మహిళలకు. ఎందుకంటే మనం ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వము రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పావులా వడ్డీ స్కీమ్ మహిళలకు స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వడము, బ్యాంక్ లింకేజ్ ద్వారా సుమారు 23,000 కోట్ల రూపాయలు మన తెలంగాణ వ్యాప్తంగా మన మహిళలకు ఈ లోన్ లింకేజ్ క్రియేట్ చేసినాము. అంతేకాదు ఇప్పుడు ఇక్కడ ఇస్నాపూర్లో ఏదైతే 15 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిందో నేను కమిషనర్ గారికి చెప్పినాను. తొందరగా ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కొబ్బరికాయలు కొట్టి ఈ పనులు తొందరగా ప్రారంభమిస్తామని చెప్పి మనము ప్రజలకు ఒక హామీ ఇచ్చినట్టు. ఎందుకంటే నిధులన్నీ శాంక్షన్ అయిపోయినాయి. ఆ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో అన్ని మున్సిపాలిటీల్లో కూడా అన్ని టెండర్స్తో ద్వారా మనము నిధులు కేటాయించేది అవసరం ఉన్నది.